హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నందిని అండి. మా ఛానల్లో ఇంకా 100+ వీడియోస్ ఉన్న వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి జీర కట్టుకుని జ్యువెలరీ పెట్టుకుని పెద్ద పెద్ద బుట్టే వేరే పెట్టుకున్నాను. సో మేకప్ గానీ వేసుకున్నాను. అయినా ఏదో ఫేస్ లో మిస్సింగ్ లా అనిపిస్తుంది కదండి. మీకేమనిపిస్తుంది అనేసి నా కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పేసేయండి. సో ఫేస్ లో మిస్సింగ్ వచ్చేసి లిప్స్టిక్ అన్నమాట. సో ఎంత మేకప్ చేసుకున్నా, ఎంత మంచి సారీ వేసుకున్నా, జ్యువెలరీ పెట్టుకున్నాను, లిప్స్టిక్ అనేది మన ఒక లుక్ ని అయితే ఎలివేట్ చేస్తుంది. సో ఈ రోజు వీడియో నా లిప్స్టిక్ కలెక్షన్స్ అన్నమాట. అన్ని రకాల షేడ్స్ పెట్టుకోవాలి అనే నెసెసిటీ అయితే లేదండి. మన ఇండియన్ ట్రెడిషనల్ వేర్స్ అన్ని మనం అటెండ్ చేసే ఒక ఒకేషన్స్ కి అయితే ఒక 2 to 3 షేడ్స్ లో మాక్సిమం మనము అన్ని లుక్స్ ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో బేసిక్ గా మనకు కలర్స్ లో అంటే లిప్ కలర్స్ లో మనకు ఒక 3 వెరైటీస్ ఉంటే చాలండి. పింక్ ఒకటి, బ్రౌన్ ఒకటి, న్యూడ్ షేడ్ కానీ లేదు ఇంకా కొంతమంది రెడ్ లిప్స్టిక్స్ కానీ ప్రిఫర్ చేస్తారు. అండ్ కొంతమంది ఆ లైట్ పర్పుల్ షేడ్ లో ఉండే లిప్స్టిక్ గానీ ఇష్టపడతారు అనమాట. సో నా దగ్గర అయితేనే ఒక 2 to 3 వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఆఫీస్ కి వెళ్తాను కాబట్టి నేను మాక్సిమం న్యూడ్ కలర్స్ అయితే నేను బాగా ఇష్టపడతాను అనమాట. అండ్ ట్రెడిషనల్ వరకు మనకు బ్రౌన్ అండ్ పింక్ కలర్ అయితే మనకు బాగా యూస్ఫుల్ అవుతుంది అండ్ రిపీటెడ్ గా కానీ వాడతాం అనమాట. ఎన్ని లిప్స్టిక్ ఉన్నాను ఆఖరికి మనం వాడబోయేదేదో కొన్నేనండి. నా దగ్గర కానీ ఉన్నాయి, కానీ అందులో కొన్ని లిప్స్టిక్ ఆల్మోస్ట్ ఇంకేం అయిపోతుంది అనే స్టేజ్ కి వచ్చింది. ఇంకా అన్ని అలా కొత్తగానే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితేనే ఇప్పుడు సో బాగా అయితే రెడీ ఏమో అయిపోయాను. ఫస్ట్ అయితే లిప్స్టిక్ వేసేసుకుందాము. నేను ఎల్లో కలర్ సారీకు ఈ పింక్ బ్లౌజ్ అయితే పేరప్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ ఏమో నేను నా రెడీమేడ్ బ్లౌజెస్ కలెక్షన్ వీడియోలో అయితే మీకు చూపించానండి. ఈ సారీ బ్లౌజ్ అయితే నేను వేసుకోలేదు. ఇది క్లోజ్డ్ నెక్ ఉంది కాబట్టి సారీ బాగా అనిపిస్తుంది అనేసి అయితే నేను ఈ సారీకు ఈ బ్లౌజ్ అయితే పేరప్ చేసుకున్నాను. సింపుల్ ఎల్లో కలర్ సారీకి ఇలా పింక్ బార్డర్ అయితే వచ్చేసింది. అండ్ దీనికి ఈ బుట్టలు అయితే పెట్టుకున్నాను. కొనేమో చాలా రోజులు అయింది, ఎప్పుడు స్టైల్ చేద్దామా అని అనుకుంటుంటే ఈ రోజు వీడియోకు ఈ సారీకి బాగా మ్యాచ్ అయింది అనిపించింది. సో ఈ బుట్టలు అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే నేను పింక్ లిప్స్టిక్ అయితే వేసేసుకుంటాను. సో దాని తర్వాత లిప్స్టిక్ కలెక్షన్స్ ఏమున్నాయనేసి మీకు చూపించేస్తాను. సో ఇదేమో ఇన్సైట్ వాళ్ళది మ్యాట్ పింక్ లిప్స్టిక్ అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది ట్రెడిషనల్ వేర్ కి అయితే నేను ఈ లిప్స్టికే వేసుకుంటాను. సో చూసారా లుక్ ఎంత బాగా అనిపిస్తుందో ఇప్పుడు. సో జస్ట్ మనలో ఉండే ఫీచర్స్ ను కాస్త ఎన్హాన్స్ చేసి చూపిస్తుంది అంతే అన్నమాట. లేని బ్యూటీని కానీ లేకపోతే లేని ఫీచర్స్ అయితే మేకప్ అనేది ఖచ్చితంగా తీసుకురాదండి. ఇట్ ఈస్ జస్ట్ దట్ మన ఉండే ఫీచర్స్ ను కాస్త హైలైట్ చేసి ఎలివేట్ చేసి చూపించడానికేనే మేకప్ అన్నమాట. సో మేకప్ కన్నా మనం ఎంత హ్యాపీగా ఉన్నాము, మనం వేసుకునే మేకప్ మనకు ఎంత కాన్ఫిడెన్స్ గా మనం క్యారీ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు నచ్చిన కలర్స్, నచ్చిన షేడ్స్ మనం యూజ్ చేయొచ్చు. జస్ట్ దట్ మనం వేసుకున్నది మనం కాన్ఫిడెంట్ గా ఫీల్ అవ్వాలి అంతే అన్నమాట. సో నా కలర్ లిప్స్టిక్ ఏమో ఇలా ఉంది. సో ఫుల్ లుక్ ఏ మారిపోయింది అనమాట దీంతో. ఫస్ట్ ఇంకేదో ఏడు పోహంలా అనిపించింది, బట్ లిప్స్టిక్ వేసుకోగానే ఫుల్ మేకప్ కానీ జ్యువెలరీ ఫేస్ యాక్చువల్ గా చాలా బాగా అనిపిస్తుంది. సో యా లుక్ ఏమో ఇలా ఉంది. సో నేను ఒక్కొక్క కలర్ అయితే షేడ్ అయితే అప్లై చేసి అయితే చూపించలేనండి. బికాస్ నేను ఈ 10-15 లిప్స్టిక్ వేసుకొని చూపించే లోపు నా లిప్స్ మొత్తం ఇంకా షేప్ మారిపోతుంది. కాబట్టి నేను ఒక్కొక్క షేడ్ లో ఒక్కొక్క కలర్ అయితే అంటే ఒక్కొక్క షేడ్ లో ఒక్కొక్క లిప్స్టిక్ అయితే నేను అప్లై చేసి చూపిస్తాను. బ్యాలెన్స్ మొత్తం ఇంకా నా చేయి మీదే ఉంటది. సో మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి సో ఫస్ట్ మనము పింక్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ షేడ్ ఏమో లాక్మే వాళ్ళదండి. ఇది నేను నా పెళ్లికి ముందే కొన్నాను. ఇది కానీ ఆల్మోస్ట్ నేను వేసుకున్న పింక్ షేడ్ కి అయితే ఆ రకంగానే వస్తుంది. బట్ కాస్త మనకు లైట్ డిఫరెన్స్ అన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇలా పింక్ ఉంటది అనమాట. సో ఇది కానీ మనకు
ఆల్మోస్ట్ అన్ని ట్రెడిషనల్ వేర్ కి అయితే నేను మ్యాచ్ అయిపోతుంది. సో దీన్ని కానీ నేను చాలా సార్లు వాడాను, బికాస్ అన్ని ట్రెడిషనల్ వేర్ కు మనకు పింక్ అనేది గో టు కలర్ అన్నమాట. అండ్ ఇంకొకటి ఇదేమో చాలా సంవత్సరాల ముందు నేను కొనిన లిప్స్టిక్. ఇన్ఫాక్ట్ నాకు తెలిసినంత వరకు నేను ఫస్ట్ లిప్స్టిక్ అనే అనుకుంటాను. ఇది అట్లీస్ట్ ఒక 5 years అట్లీస్ట్ అయి ఉంటది. ఈ మధ్య ఆల్మోస్ట్ నేను వాడలేదు, ఇంకేం అయిపోతూ వస్తుంది. ఇది కాస్త పీచ్ పింక్ అంటారు కదా, అలా వస్తుంది అనమాట, ఫుల్ డార్క్ పింక్. సో ఇది కానీ నేను చాలా బాగుంటది. సో లైట్ డిఫరెన్స్ అన్నమాట. ఇది కాస్త వెస్టర్న్ డ్రెస్సెస్ కి ఇలాంటి దానికైతే నేను చాలా బాగా అనిపిస్తుంది. ఒక రకంగా ఈ పీచ్ మిఠాయి పింక్ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఇది ఒక పింక్. అండ్ నెక్స్ట్ పింక్ లో ఇప్పుడు నేను ఒకటి వేసుకున్నాను కదా, ఇదన్నమాట ఇన్సైట్ వాళ్ళది. సో ఇది కాస్త డిఫరెంట్ గా వస్తుంది. పింక్ లిటిల్ కాస్త బ్రౌన్ లాగా అనిపిస్తుంది అనమాట, కాస్త డార్క్ షేడ్ లో ఉండే పింక్. ఇది కానీ నేను వేసుకున్నాను కదా, సో చాలా మాయిశ్చరైజ్ గానే ఉంటది. ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అయితే కాదు, ఇవన్నీ నేను మాక్సిమం కాస్త ట్రాన్స్ఫర్ అయిపోతుంది. బట్ జనరల్లీ ఇవన్నీ మనము ఒకేషనల్ వేర్ కే వేసుకుంటాము, ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ. సో అంత లాంగ్ లాస్టింగ్ అయితే నేను పెద్దగా ఏం ప్రిఫర్ చేయను. సో అదొకటి అన్నమాట. అండ్ నేను రీసెంట్ గా యూరోప్ వెళ్ళినప్పుడు షాపింగ్ వెళ్ళినప్పుడు అయితే కొన్ని లిప్స్టిక్ అయితే కొనుక్కున్నాను. అదేమో లస్ట్రీ అన్నమాట. సో రోజు షేడ్ అన్నమాట ఇది. ఇది కానీ చాలా బాగుంది. నా ఆఫీస్ కి అయితే నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తాను. ఇందులో 2 shades అయితే కొన్నాను, ఒక షేడ్ ఎక్కడో పెట్టాను, బ్యాగ్స్ లో ఎక్కడో ఉంటది. ఇది ఒక రకంగా లైట్ న్యూడ్ పింక్ అన్నమాట, చాలా లైట్ కలర్. మనకు ఆఫీస్ వేర్ కానీ ఇంకా వెస్టర్న్ వేర్ సింపుల్ లుక్ క్రియేట్ చేయడానికి అయితే నేను చాలా బాగుంటది. లిప్స్ కానీ చాలా మాయిశ్చరైజింగ్ గా అనిపిస్తుంది అన్నమాట. సో ఇదొక షేడ్. ఇంకా పింక్ లో నాకు లిప్స్టిక్సే కాకుండా కొన్ని లిక్విడ్ లిప్స్టిక్స్ కానీ ఉన్నాయన్నమాట. జస్ట్ హర్బ్స్ వాళ్ళది కొన్నేమో ఇలా శాంపిల్ లాగా చిన్న చిన్న తెప్పించుకున్నాను. సో ఇవి కాస్త పింక్ అండ్ బ్రౌన్ షేడ్స్ లో అయితే వస్తాయి. సో ఇవి కానీ బాగుంటది అనమాట, ఎస్పెషలీ ఆఫీస్ కి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇలా ఉంటది, కాస్త మనకు మ్యాట్ ఫినిష్ లో వస్తుంది అనమాట. సో ఇది పింక్ అని చెప్పలేము, కానీ బ్రౌన్ అని చెప్పలేము, ఇన్ బిట్వీన్ ఉంది. సో ఇది కానీ ఆఫీస్ వేర్ చాలా బాగుంటది. అగైన్ ఇది మనకు మ్యాట్ ఫినిష్ వస్తుంది అండ్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ గా సో వేసుకుంటే గానీ చాలా బాగుంటది. సో ఈ షేడ్. అండ్ అందులోనే ఇవి కాస్త లైట్ షేడ్స్ అన్నమాట. సో అగైన్ న్యూడ్ కలర్స్ లాగా వస్తుంది. సో జస్ట్ హబ్స్ వాళ్ళది. సో ఇవి కానీ చాలా బాగున్నాయి. సో ఇక్కడ చూపించినవన్నీ పింక్ షేడ్స్. నెక్స్ట్ ఇంకా న్యూడ్ షేడ్స్ కి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఏమో ఈ రినీ వాళ్ళది ఈ చిన్న లిప్స్టిక్ అన్నమాట. సో ఇది నేను వీళ్ళ ఫౌండేషన్ అండ్ కాంపాక్ట్ తీసుకున్నప్పుడు నాకు కాంప్లిమెంటరీగా వచ్చిన లిప్స్టిక్. సో ఇలా చాలా లైట్ షేడ్ ఉంటది అనమాట. అసలు అప్లై చేసుకుంటే చేసుకున్నామా లేదా అనేలాగా ఉంటది. సో చాలా లైట్ షేడ్ అన్నమాట, మన లిప్ కలరే వస్తుంది అనమాట. ఆఫీస్ వేర్ కానీ కొన్ని వెస్టర్న్ వేర్, చాలా మేకప్ వద్దు, సింపుల్ గా నో మేకప్ లుక్ అనే దానికైతే ఇది చాలా బాగా మ్యాచ్ అవుతుంది. అండ్ నేను చాలా రెగ్యులర్ గా వాడిన లారియల్ వాళ్ళది ఈ స్టిక్ లిప్స్టిక్ అన్నమాట. ఇది కానీ నేను చాలా లైట్ పింక్ న్యూడ్ షేడ్ అనేది చెప్పొచ్చు. సో ఇది కానీ నేను చాలా బాగుంటది. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. సో ఇది ఆల్మోస్ట్ నేను దీన్ని చాలా బాగా వాడాను. ఇంకొక 2-3 times అయితే అప్లై చేసుకోవచ్చు అంతే. సో ఈ కలర్. సో ఇది కానీ మ్యాట్ ఫినిష్, లాంగ్ లాస్టింగ్, చాలా బాగుంటది. అగైన్ కాలేజ్ అండ్ ఆఫీస్ వేర్ కి అయితే బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇవేమో కొన్ని లిక్విడ్ లిప్స్టిక్స్ అన్నమాట. ఈ పింక్ షేడ్ మా చిన్న మావ యూఎస్ వెళ్ళినప్పుడు తను కొన్ని తీసుకొచ్చారు. సో ఇవి కానీ మనము డైరెక్ట్ గా లిప్స్ గానీ అప్లై చేసుకోవచ్చు, లేదా మనము ఏదైనా లైట్ షేడ్స్ లిప్స్టిక్ అప్లై చేసుకుని దాని మీద కానీ వేసుకుంటే మనకు లుక్ అనేది కాస్త బాగా కనిపిస్తుంది. షైనింగ్ అనే షైన్ వస్తుంది అనమాట లిప్స్ బాగా. సో దీంతో ఒక 2-3 షేడ్స్ అయితే ఉంది తను తెచ్చిన సెట్ లో. ఇది ఒకటి అన్నమాట. సో ఇట్స్ వెరీ లైట్.
సో మనకు అదే లిప్స్టిక్ వేసుకుని దాని మీదకైతే నేను దీన్ని అప్లై చేసుకుంటేను చాలా బాగుంటది. లైక్ నైట్ పార్టీస్ కానీ లేకపోతే నైట్ వేర్ ఏదైనా డిన్నర్ కి వెళ్తున్నాము అలాంటప్పుడు లిప్స్టిక్ పైన ఇది వేసుకుంటేను బాగుంటది. సో ఈ న్యూడ్ లిప్స్టిక్ లో అయితే నేను ఒకటి అప్లై చేసి అయితే నేను చూపిస్తాను. సో ఫస్ట్ టైం నేను వేసుకున్నది రిమూవ్ చేసేసుకుంటాను. సో ఏ లిప్స్టిక్ అయినా అప్లై చేసుకునే ముందు లిప్ బామ్ కానీ లేదా వాజ్లిన్ కానీ వేసుకోవడం బెటర్. కాబట్టి నేను లిప్స్టిక్ బాగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. అండ్ లిప్స్ కానీ నేను కాస్త మాయిశ్చరైజ్ గా ఉంటది. అప్లై చేసిన వెంటనే లిప్స్టిక్ వేసుకోకండి. ఒక 2 minutes వదిలి లిప్స్ కాస్త మాయిశ్చరైజ్ అయిన తర్వాత లిప్స్టిక్ అప్లై చేసుకుంటేను లుక్ అనేది బాగా అనిపిస్తుంది. సో నేను ఇప్పుడు లిప్ బామ్ అయితే వేసుకున్నాను. సో ఈ న్యూడ్ షేడ్ లో అయితే నేను ఈ లారియల్ వాళ్ళది అయితే వేసి చూపిస్తాను ఎలా ఉంటుందా అనేసి. ఇది ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళిపోయింది. సో చాలా లైట్ గా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సింపుల్ గా. సో కలర్ అయితే ఇలా ఉంటుంది. మనకు కావాలంటే మనం లైట్ గా లిప్ లైనర్ గానీ వేసుకోవచ్చు. కానీ ఆఫీస్ అలా వేసుకుంటున్నాము అంటే నేను జస్ట్ లిప్స్టిక్ చాలన్నమాట. సో సింపుల్ గా అయితే నేను కలర్ ఏమో ఇలా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మన షేడ్ బ్రౌన్ షేడ్స్ అన్నమాట. బ్రౌన్ ఇస్ ఆల్వేస్ గో టు కలర్ ఫర్ ఇండియన్ స్కిన్ టోన్స్ అండి. సో మన ఏ అటైర్ వేసుకున్నాను జనరల్ గా బ్రౌన్ అండ్ ఈ పింక్ షేడ్స్ మనకు అన్ని డ్రెస్సెస్ కు అన్ని అకేషన్స్ కు మ్యాచ్ అయిపోతుంది. సో బ్రౌన్ లో చాలా షేడ్స్ ఉన్నాయి నా దగ్గర, కాస్త లైట్ నుంచి పట్టి డార్క్ బ్రౌన్ వరకును. సో ఇందులో ఏముంది అనేసి చూసేద్దాము. సో ఫస్ట్ ఏమో ప్లమ్ వాళ్ళది రాకీ రోడ్ అన్నమాట. సో నేను ఏదైనా ప్రొనౌన్సియేషన్ రాంగ్ గా చెప్తేను ప్లీజ్ కరెక్ట్ మీ. సో షేడ్ నంబర్ 135 అన్నమాట. ఇది నేను ఆన్లైన్ లోనే కొనుక్కున్నాను. సో మంచి బ్రౌన్ వస్తుంది, కాఫీ బ్రౌన్ లాగా. కొన్ని డ్రెస్సెస్ కు కొన్ని లుక్స్ క్రియేట్ చేయడానికి అయితే చాలా బాగుంటది. సో చేతి మీద వేసి చూపిస్తాను. ఇలా వస్తుంది అనమాట. మనము కొన్ని ట్రెడిషనల్ వేర్ కానీ దీన్ని మ్యాచ్ చేసుకోవచ్చు, అంటే లిప్స్టిక్ వేసుకోవచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. సో మంచి బ్రౌన్ షేడ్, పట్టు శారీస్ కంతా బ్రౌన్ కలర్ చాలా బాగుంటది. సో నెక్స్ట్ షేడ్ వచ్చి స్విస్ బ్యూటీ వాళ్ళది మ్యాట్ లిప్స్టిక్ అన్నమాట. ఇది ఈ బ్రౌన్ కాస్త డిఫరెంట్ గా వస్తుంది, కాస్త ఇందులో పింక్ షేడ్ అనిపిస్తుంది అనమాట. ఫుల్ బ్రౌన్ లో కాదు, కాస్త మెరూన్ షేడ్ లో వచ్చేలాంటి బ్రౌన్. సో అగైన్ ఇది కానీ చాలా బాగుంటది, మ్యాట్ కాబట్టి ట్రాన్స్ఫర్ ప్రూఫ్. బట్ లిప్స్ అంత మాయిశ్చరైజింగ్ గా అనిపించదు ఇందులో. బట్ మనకు వన్ టైం జస్ట్ ఏదైనా ఈవెంట్ గానీ ఒకేషన్ గానీ వెళ్తున్నాము అంటేనే వేసుకోవచ్చు. నెక్స్ట్ షేడ్ ఇస్ మెబెలిన్ వాళ్ళది. ఇది కానీ నేను ఆన్లైన్ లోనే పర్చేస్ చేశాను. సో ఇది కానీ చాలా లైట్ బ్రౌన్ అన్నమాట. సో అగైన్ ఆఫీస్ వేర్ కానీ చాలా బాగుంటది. ఇది కాస్త డిఫరెంట్ షేడ్. ఇదేంటి అంటే మనకు లాంగ్ లాస్టింగ్ ఏం ఉండదు, కానీ లిప్స్ చాలా మాయిశ్చరైజింగ్ గా ఉంటది. సో ఆఫీస్ కి అంతా వేసుకెళ్తేనే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో బ్రౌన్ లో ఇదొక షేడ్. బ్రౌన్ లో నా దగ్గర దండిగా షేడ్స్ ఉన్నాయి. సో క్విక్ గా అయితే చూపించేస్తాను. అండ్ నెక్స్ట్ ఇదేమో నేను రెగ్యులర్ ఆఫీస్ కి వాడే లిప్స్టిక్ అన్నమాట, ఫేసెస్ కెనడా వాళ్ళది. సో దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ లిప్స్టిక్. వేసుకున్నామా అనేలాగాని అస్సలు ఉండదు, చాలా లైట్ కలర్ కానీ అంతే బాగా అనిపిస్తుంది అనమాట. నేను ఇక్కడ అప్లై చేసి చూపిస్తా. సో మంచి మ్యాట్ ఫినిష్ కలర్ ఇలా లైట్ గా వస్తుంది. సో లిప్స్ కానీ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇదొక షేడ్. సో లేటర్ ఆన్ నేను ఇది అప్లై చేసి చూపిస్తా ఎలా అనిపిస్తుంది అనేసి. అండ్ ఇంకొకటి మ్యాట్ క్లాసిక్ లిప్స్టిక్. ఇది నాకు నా కజిన్ దుబాయ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట. సో ఇది కానీ నేను ట్రెడిషనల్ వేర్ కి అయితే చాలా బాగుంటది. కొన్ని పట్టు సారీస్ వేసుకున్నప్పుడు ఈ కలర్ చాలా బాగా మ్యాచ్ అవుతుంది అనమాట. సో ఇది ఒక బ్రౌన్, అగైన్ ఇది కానీ కాస్త మెరూన్ షేడ్ అనే చెప్పొచ్చు ఇదన్నమాట. సో ఇది కానీ చాలా బాగుంటది. నెక్స్ట్ కొన్ని నా దగ్గర
ఇందులో లిక్విడ్ లిప్స్టిక్స్ కానీ ఉన్నాయన్నమాట. సో ఒక 3-4 షేడ్స్ ఉన్నాయి. ఇదేంటి అంటే నేను సింపుల్ వెస్టర్న్ వేర్స్ కానీ లేకపోతే క్యాజువల్ గా డిన్నర్ లేదా బయటకు ఎక్కడైనా వెళ్తున్నాము అన్నప్పుడు అయితే ఇది బాగుంటది. ఆఫీస్ గానీ ప్రిఫర్ చేయొచ్చు, కానీ ఆఫీస్ కాస్త డార్క్ అవుతుందేమో నా ఒపీనియన్. నేను జనరల్లీ ఆఫీస్ కాస్త లైట్ షేడ్స్ ప్రిఫర్ చేస్తానండి, చాలా డార్క్ అయితే వేసుకోను. సో ఇది ఎలా ఉంటుంది అని పక్కన చూపించేస్తాను. ఇది ఫుల్ ప్యూర్ మంచి బ్రౌన్ లాగానే వస్తుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ చూపించిన బ్రౌన్ సిమిలర్ వస్తుంది అనమాట. కానీ ఇది మ్యాట్ లిక్విడ్ లిప్స్టిక్, లాంగ్ లాస్టింగ్ ఉంటది, ట్రాన్స్ఫర్ ప్రూఫ్ కాదు. సో వేసుకుంటే మనకు మనం ఎలా వేసుకున్నామో అలానే ఆల్మోస్ట్ అట్లీస్ట్ 7 to 8 hours అయితేనే లాంగ్ స్టే అనమాట ఇది. అండ్ ఇందులో ఇంకొకటి మెబిలిన్ వాళ్ళది ఇంకొక లిక్విడ్ లిప్స్టిక్ ఉంది నా దగ్గర. ఇది కాస్త పింక్ అండ్ బ్రౌన్ మిక్స్ షేడ్ వస్తుంది అనమాట. ఇది ఆఫీస్ వేర్ గానీ బాగుంటది, కొన్ని వెస్ట్రన్ వేర్స్ గానీ వేసుకోవచ్చు. సో దీన్ని కానీ కాస్త రెగ్యులర్ గా వాడతాను నేను ఈ షేడ్. సో ఇక్కడ కింద చూపిస్తాను. ఈ షేడ్ ఇలా వస్తుంది, కాస్త మెరూన్ కాంబినేషన్ అనే చెప్పొచ్చు. సో ఇదొకటి అనమాట. ఇది కానీ అగైన్ మ్యాట్ లుక్ వస్తుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ట్రాన్స్ఫర్ ప్రూఫ్ గానీ ఉంటుంది, బాగుంటది. ఇంకొకటి ఇన్సైట్ వాళ్ళది ఇంకొక లిక్విడ్ లిప్స్టిక్ ఉంది నా దగ్గర. ఇది కాస్త ఆరెంజ్ షేడ్ అనే చెప్పొచ్చు, కాస్త డిఫరెంట్ గా ఉంది ఈ షేడ్. నేను ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి ఇది తెచ్చుకున్నాను. సో ఇలా అన్నమాట. మనకు మట్టి కుండలన్నీ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ ఆ కలర్ ఉంటది. సో ఈ షేడ్, సో ఇది కానీ చాలా బాగుంటది, లాంగ్ లాస్టింగ్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్. సో ఇన్సైట్ వాళ్ళదన్నమాట. సో ఇది షేడ్ నంబర్ 27, టాప్ నాచ్ అని ఉందన్నమాట ఇది. సో ఇదొక లిక్విడ్ లిప్స్టిక్. నెక్స్ట్ ఇంకా ఒకే ఒక షేడ్ ఉంది బ్రౌన్ లో, లాస్ట్ షేడ్ అన్నమాట. సో మా మావయ్య కొనిచ్చిన సెట్ లో ఉన్న లిప్స్టిక్ అన్నమాట ఇది, తను యూఎస్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. సో ఇది ఒక రకంగా మ్యాట్ బ్రౌన్ అన్నమాట. సో ఇలా వస్తుంది. ఇది కానీ క్యాజువల్ వేర్ మీద కానీ రెగ్యులర్ మనం ఇంటి దగ్గర ఎక్కడైనా షాపింగ్ వెళ్తున్నాం అలా ఇలా అన్నప్పుడు అయితే కాస్త రెగ్యులర్ గా అయితే ఈజీగా వాడేయచ్చు అన్నమాట. సో దిస్ ఈజ్ ఇంకొక లాస్ట్ బ్రౌన్. సో ఇప్పుడు బ్రౌన్ లో ఒక లిప్ కలర్ అయితే నేను అప్లై చేసి చూపిస్తా. ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేసేసుకుంటాను. సో నేనైతే ఫేసెస్ కెనడా వాళ్ళది ఈ షేడ్ అయితే అప్లై చేసి చూపిస్తాను. సో చాలా బాగుంటది ఇది కానీ. మనకు కాస్త డార్క్ గా కావాలంటే ఒక 2 layers గానీ అప్లై చేసుకోవచ్చు. సో ఇలా ఉంటది అనమాట. సో ఇది మనం రెగ్యులర్ మనకు సింపుల్ గా లైట్ షేడ్ కావాలి అంటే జనరల్ గా నేను ఏం చేస్తానంటే, నాకు ఏదైనా ఒక కలర్ బాగా అనిపించలేదు అంటే దాంతో పాటు ఇంకొక కలర్ ఏదైనా మిక్స్ చేస్తాను అనమాట. కాబట్టి కాస్త డిఫరెంట్, కాస్త డార్క్ గా కనిపిస్తుంది అని. సో ఇప్పుడు దాంతో పాటు ఇదైతే ట్రై చేయబోతున్నాను. కాస్త బ్రౌన్ షేడ్ వస్తుంది, ఇది కాస్త లైట్ పింక్ లాగా ఉంది కాబట్టి అవుటర్ లేయర్ లో ఇది వేసుకుంటున్నాను. సో ఇప్పుడు కాస్త మనకు ఆ డార్క్ అనేది కనిపిస్తూ ఉందన్నమాట. జనరల్ గా కొంతమంది లోవర్ లిప్స్ మంచి డార్క్ కలర్ వేసి పైన లైట్ షేడ్ వేసి రెండు మిక్స్ గానీ చేసుకుంటారు. సో ఆ కాంబినేషన్స్ గానీ బాగుంటది. సపోజ్ నేను దీన్ని కాస్త డార్క్ గా మార్చాలి అని అనుకుంటేను పింక్ అయితే నేను యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ కింద మాత్రం వేసుకుంటాను. సో కాస్త ఇలా స్మడ్ చేస్తేను ఒక లైట్ పింక్ షేడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఓవరాల్ లిప్స్టిక్స్ కలెక్షన్స్ ఏమో ఇవేనండి. సో ఇవన్నీ ఇది నేను ఒక్కసారిగా అయితేను కొనలేదు,
ఒక్కొక్కటి ఒక్కొక్క అకేషన్ అండ్ ఒక్కొక్క ఈవెంట్ కోసము అని కొనిన లిప్స్టిక్స్ అన్నమాట. సో ఆల్మోస్ట్ 5-6 years నుంచి నేను కలెక్ట్ చేసిన లిప్స్టిక్ కలెక్షన్స్ ఇవే. సో మీకు ఏ షేడ్ బాగా అనిపించింది అనేసి అయితే నా కమెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి. నాకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ గో టు కలర్ ఇస్ ట్రెడిషనల్ వేర్ కి అయితే నేను మాక్సిమం పింక్ ప్రిఫర్ చేస్తాను అండ్ ఆఫీస్ కి అయితే నేను లైట్ న్యూడ్ షేడ్స్ అయితే నేను వేసుకుంటానండి. సో నెక్స్ట్ ఇంకా నా కలెక్షన్ లో మిస్సింగ్ అనిపించే ఒకే ఒక కలర్ ఏంటి అంటే నేను రెడ్ అన్నమాట. సో ఒక మంచి డార్క్ రెడ్ అయితే కొనాలి. సో నెక్స్ట్ బర్త్డేకో లేదా యానివర్సరీకో ఏదైనా ఒక మంచి ఈవెంట్ ఉన్నప్పుడు కానీ నేను రెడ్ లిప్స్టిక్ అయితే నేను ఖచ్చితంగా నేను కొంటాను. లిప్స్టిక్ షేడ్ ని బట్టి నేను డార్క్ కలర్ వేసుకుంటే ఒక మనిషి క్యారెక్టర్ ని జడ్జ్ చేయడం అని చాలా చాలా తప్పండి. మీకు నచ్చిన కలర్ మీరు వేసుకోండి అండ్ మీరు ఏ కలర్ వేసుకున్నా మీరు ఏం మేకప్ చేసుకున్నాను మీరు కాన్ఫిడెంట్ గా ఉండడం మాత్రమేనే ఇంపార్టెంట్. సో మేకప్ ని బట్టి డ్రెస్సింగ్ ని బట్టి లిప్స్టిక్ కలర్ ని బట్టి నేను క్యారెక్టర్ జడ్జ్ చేయడం చాలా చాలా తప్పు. సో ఏ మేకప్ అయినాను ఏదిగైనాను మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని మన సెల్ఫ్ ఎస్టీమ్ ని ఇంక్రీజ్ చేయడానికి మాత్రమే మనము యూజ్ చేస్తామన్నమాట మేకప్. సో కాబట్టి నేను ఎవరు ఎలా రెడీ అవుతున్నారు ఎవరు ఏం చేసుకుంటున్నారు అనే దాని గురించి నేను ఖచ్చితంగా కమెంట్ పాస్ చేయకండి. సో ఇట్ ఈస్ ఎవ్రీ వన్స్ పర్సనల్ చాయిస్ అన్నమాట. సో వీ హ్యావ్ టు గివ్ దెమ్ దట్ స్పేస్. అట్ ది సేమ్ టైం మనకు నచ్చింది మనము ఎవరో ఏదో అంటారు అనేసి కాంప్రమైజ్ అయ్యే నెసెసిటీ అయితేను ఖచ్చితంగా లేదు. మనం ఏం చేసుకున్నాను మనం కాన్ఫిడెంట్ గా ఉండాలి అండ్ దట్ హ్యాస్ టు గివ్ హ్యాపీనెస్ ఫర్ అస్ అన్నమాట. సో మెయిన్ గోల్ ఏంటి మనం హ్యాపీగా ఉండడము, మనం వేసుకున్నదంతా మనం కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతున్నామా లేదా అనేదే కదండి. సో కాబట్టి నేను ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and so that's all for today guys. I'll see you all in another video. Till then, take care and bye bye.